క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసము. అబ్రహాములో దేవుడు ఏమి చూచెను? నీతిని, విశ్వాసము. 3 క్రియలు. నీతి, విశ్వాసము, క్రియలు. దేవుని నమ్ముకున్నప్పుడు ఇంక నీతి వస్తుందన్నాడు. ఏమొస్తుందట? నమ్ముట అనగా నీతి. అది దైవిక ఆత్మీయ అర్థం అలాగ ఉంది. లోకంలో నీతిమంతులు ఉన్నారు. కొన్నేళ్ళు నీతిమంతుడు, పేతురెళ్తే తప్ప అతనికి రక్షణ రాలేదు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాక అతను రక్షించబడ్డాడు. ఇప్పుడు అర్థమవుతుందా? కొన్నేళ్ళు అన్యుడు, రోమీయుడు, అతను జీవంలో ఉన్నాడు. సరే, అతను పక్కన పెడతాం. లోకంలో నీతిమంతులు ఉన్నారు కనుకనే మన నీతి కార్యములు మనం రక్షించవు. అబ్రహాముకి నీతి కార్యాలు ఏమీ లేవు. 2 ఎకరాల భూమి, 2 ఆవులు, ఒక చిన్నిల్లు, తల్లి తండ్రి, అంతే. అతను నీతి కార్యాలు చేస్తాడా? ధర్మకార్యాలు చేస్తాడా? చేయలేడు కదా. ఇప్పుడు ఏమంటాడంటే నీతి, విశ్వాసము, క్రియలు అతనిలో ఉన్నాయి. ఏమున్నాయి? నమ్మినప్పుడు నీతిమంతుడు అయ్యాడు, నమ్మినప్పుడు విశ్వాసం అయ్యాడు, నమ్మినప్పుడు క్రియలు అతనిలో కనబడ్డాయి. మనం చక్కగా విందాం. 1 అవర్ చాలు, మీరు వినాలి. ఇప్పుడు అందువలన క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసమని ప్రవక్త తన వర్తమానము చెప్పాడు. ప్రియులారా, కనుకనే నీతి లేకుండా భక్తి చేయకూడదండి. అవినీతి పరులు పరలోకం వెళ్ళలేరు. విశ్వాసం లేకుండా పరలోకమో, క్రియలు లేని విశ్వాసమో అది. అందువలన క్రియలు, అతనిలో నీతి కనిపించింది, విశ్వాసం కనిపించింది. కొడుకుని బలిగా అర్పించడంలో తన క్రియ కనబడింది. నువ్వు వెనదీయలేదు కనుక అని అన్నాడు దేవుడు అతన్ని. నీకున్న ఒకే ఒక కుమారుని నాకు బలిగా అర్పించుటకు నీవు వెనుదీయలేదు కనుక అని అతన్ని దీవించున్నాడు. నీ సంతానము అక్కడే దీవించాడండి. ఆకాశ నక్షత్రుడు లెక్కించగలవా అని అడిగాడు. లెక్కించలేనన్నాడు. అంత ఉంటుంది నీ సంతానం అని చెప్పాడు. చూసారా? ఇప్పుడు అతనిలో చాలా కష్టమైన పని అండి అది. మీరు అనుకోవచ్చు, 15 సంవత్సరాల వయసు వచ్చిన కుర్రోడిని ఇప్పుడు దేవుడే ఇచ్చాడు, మళ్ళీ దేవుడే బలిగేయమంటున్నాడు. ఈ గతంలో వచ్చేటి మాటలు మరలా వస్తున్నాయి, కొంచెం సహించి వినండి. మళ్ళా అతన్ని బలిగా అర్పించమంటే ఇన్ని అవమానాలు సహించి ఆ కుర్రోడిని సంపాదించి పెంచి పెద్ద చేసినప్పుడు దేవుడు మళ్ళీ అదే కుర్రోడిని బలిగేయమన్నప్పుడు ఆ తల్లికి ఆ తండ్రికి అందువలన ఏమైందంటే అతని విశ్వాసము, నీతి ప్లస్ క్రియ ఏమైందంటే అతన్ని బలిగా అర్పించడానికి క్రియలు చేశాడు. అప్పుడు దేవుడు అతని వాగ్దానం చేశాడు. ఆకాశ నక్షత్రం అంత సంతానం నీకుంటుందన్నాడు. ఆకాశ నక్షత్రాలను ఎవడు లెక్కించలేడు. ఇవాళ మనకి అమెరికాలో చీకటి, అక్కడ నక్షత్రాలు ఎవరు లెక్కించగలరు? ఈ రాత్రి మనకి చీకటి, నక్షత్రాలు ఎవరు లెక్కించగలరు? హల్లెలూయా. ఆ నక్షత్ర రాశిని లెక్కించలేనంత సంతానమును దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు. అందువలన యాకోబు అక్కడ మాట్లాడాడు, అలాగే ఆదికాండంలో కూడా మాట్లాడాడు. ఇప్పుడు అర్థమవుతుందా? చదివిన 2 లేఖనాల నుంచి నేను ప్రవక్త ఇవే చదివించారు, నేనేవే చదివిస్తాను. ఇంకేమీ లేదు మనకి, అదే వాక్యం. నాకేమొచ్చు, నేను ఇక్కడ తేగలను. కనుకనే క్రియల వలన మరియు నమ్ముట వలనను అబ్రహాము దేవుని చేత దీవించబడ్డాడు. నమ్మడం వలనను క్రియల వలనను అబ్రహాము దేవుని చేత, అది దీవెన అంటే అదే మాటలతో కూడుకున్నది కదా దేవుని నమ్మడం అంటే. ఇంత స్వార్థం అయితే తుర్ణ ఎగిరిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు పిల్లలు అలర చేశారా? నువ్వేం చేసావంటే చెప్తున్నావు. నేను నీ పిల్లలు తీసుకెళ్ళి నువ్వు భద్రంగా అక్కడ అప్పగించావు. ఇక్కడ పిల్లలు అలర చేస్తున్నా సరే వాళ్ళు అదుపు చేసేవారు కాదండి. అలాంటి వారు ఉండేవారు ఇక్కడ. అమ్మ కొంచెం అలర చేస్తున్నాడు, అదుపు చేయండి అంటే అదుపు చేసేవారు కాదండి. చాలా జనం వచ్చారండి అలా టైపు, అలా ఉండేవారు వాళ్ళు. ప్రవక్త సంఘంలో పిల్లలు అలర చేస్తున్నప్పుడు పిల్లల్ని వెనక్కి వెళ్ళమనేవారు. ఆయన వెనకాల కూర్చోమనేవారు, వెనకాల కూర్చొని వాక్యం వినమనేవారు. ఎన్ని అనుభవాలకుండా వెళ్తున్నాం మనం. అర్థమవుతుందండి? సేవకి లేకపోతే సహకరించాలి. ఇక్కడ ఆ యొక్క డిస్టర్బెన్స్ మనమే అరికట్టాలి. అంతేనా? హల్లెలూయా.
కనుకనే నీతిమంతులు అయ్యాను. అసలు విశ్వాసం అనేది ఉంటే ఒక చుక్క నూనెతో స్వస్థపడతాడు అన్నాడు. విశ్వాసం లేకపోతే ఎన్ని కిలోలు నూనె అతని మీద దిమ్మరిచ్చినా స్వస్థత రాదు అన్నాడు. చెడుమైన అర్థం చేసుకోండి, ఇదే వర్తమానాలు అవి వస్తున్నాయి. విశ్వాసం అంటే ఏంటంటే ఒక చుక్క నూనె రాసి ప్రార్థన చేస్తే సరిపోతుంది. కానీ విశ్వాసం లేనప్పుడు కిలో లెక్కనే నీ మీద దిమ్మరించినా స్వస్థత రాదు అన్నాడు. హల్లెలూయా. అది అందువల్ల ఏం లేదు, విశ్వాసం లేదు. విశ్వాసం అంటే స్వస్థత వస్తుంది. కనుక ప్రియులారా, ఇది చూద్దాం. సంఘము ఆత్మీయ నడక నేర్చుకోవాలంటే మనం నడిచిన నడక వేరు, కానీ ఇప్పుడు మరొక రకమైన నడక ఇచ్చాడు. అది ఆత్మ సంబంధమైన నడక. ఆ నడకను నేర్చుకోవాలంటే ఆత్మ సంబంధమైన నడకను ఖచ్చితంగా నేర్చుకోవాలి. లోకం యొక్క నడక బాలేదు. నడక అంటారు, నడత అంటారు. ఇప్పుడు ఏమన్నాను, నడక, వారి నడత బాగాలేదంటారు. అంటే నడక దాని అర్థం. సరైన నడక నడాలన్నాడు. ఆ నడక నేర్చుకోవాలన్నాడు. నడక ఎవరైనా నేర్చుకుంటారా? నడక నేర్చుకుంటావా? నాకు నడక నేర్పుతావా? నడక ఆత్మ సంబంధమైన నడక, అడుగుజాడని వెంబడిస్తూ నడిచే నడక. వ్రతమైన సారవంతమైన అడుగుజాడలను వెంబడిస్తూ నడిచే నడకది. దేవుడు మనకి ఇచ్చాడు దాన్ని. ఆ నడకలో తప్పిపోకుండా నిమిత్తము ఆ నడకను నేర్చుకోమంటున్నాడు. లోకంలో అందరూ నడిచేస్తున్నారు, ఆ నడక కాదు. ప్రవక్త అంటే మనిషి ఏం కాదు, 2 కాళ్ళ జంతువు అన్నాడంతే. ఏమన్నాడా? బ్యాలెన్స్డ్గా నడుస్తున్నాం మనం. అవునా? ఎలా నడుస్తున్నాం? సైకిల్ ఎలాంటిది? సర్కస్ అన్నాడు. సైకిల్ ఎలాంటిది అంటే అండి సర్కస్. అదొక రకమైన సర్కస్ అది. హల్లెలూయా. సైకిల్ కనిపెట్టిన వాళ్ళకి నోబెల్ ఇస్తే ఎంత బాగుండని అడిగాను, ఇవ్వలేదు. ప్రపంచం అంతా సైకిల్ ఉంది ఇప్పుడు. అంత మంచి వాహనానికి నోబెల్ ప్రైజ్, గాంధీ మహాత్ముడికి నోబెల్ ప్రైజ్ ఉందా? ఎందుకు పనికిరాని వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇచ్చేస్తాను. మన ట్రంప్ కూడా నోబెల్ ప్రైజు అతను ఆశిస్తున్నాడు. ఇన్ని కార్యాలు చేశాను, నాకు నోబెల్ ప్రైజ్ వస్తుంది అన్నాడు. ఎవరన్నా అంటారా అలాగా? అంటారా? బ్యాలెన్స్డ్, అర్థమవుతుందా? బ్యాలెన్స్గా నడుస్తున్నాం మనం. అది 2 కాళ్ళ జంతువు లేక ప్రాణులు మనం. హల్లెలూయా. సరే, మనం చక్కగా వినాలి, వెళ్తుంది, ఏమీ పర్వాలేదు. కల్తీ లేని విశ్వాసము. ఇప్పుడు నడక తర్వాత ఎదురీదాలి అన్నాడు. నడక తర్వాత ఏంటి? ఎదురీదాలి. కల్తీ లేని విశ్వాసం కలిగి ఉండాలి. ఇప్పుడు ప్రవాహంలో కొట్టుకుపోవడం సులువని గతంలో చెప్పాను. అక్కడ ఎక్కడ నశించిపోతారో తెలీదు. ఇప్పుడు అర్థమైందా? ఎక్కడ ఎదురీదాలన్నాడు. ఇప్పుడు లోకముతో మనం సమాధానం పెడితే మన మీదకి ఎవడు రాడు. ఇప్పుడు నోవాహు లోకమునికి వ్యతిరేకంగా బోధించాడు కనుక లోకము అతని మీద తిరుగుబాడు, లోకము అతని మీద పగబట్టింది అన్నాడు. అర్థమవుతుందా? ఈ లోకమునికి వ్యతిరేకంగా బోధిస్తున్నావు, నువ్వు తప్పు తప్పు తప్పు, మీ తప్పు మీ తప్పు మీ తప్పు అంటే అలా పగబడతారు. లోకంలో కలిసిపోతే ఎవడో పగబట్టాడు. కనుకనే ఎదురీదా లోకానికి. ఆనాటి భక్తులు లేదా ప్రవక్తలు, మన ప్రభు ఎదురీదాడు. తన స్వజనుల మధ్యన ఎదురీదాడు. ఎవరి మధ్య? స్వజనులే. బయట దేశానికి వెళ్ళలేదు ఆయన. స్వజనులు ఎదురీదాడు, ఎదురాకపోయాడు. ఎదురీతలోనే చచ్చిపోయాడు యేసు. ఎక్కడ చచ్చిపోయాడు? ఎదురీతలోనే చచ్చిపోయాడు. కానీ మనము ఎదురేస్తే మనం బతుకుతావు అన్నాడు ప్రవక్త. నువ్వు ప్రవాహాన్ని కొట్టిపోతే నశించిపోతావు, నువ్వు ఎదురైతే బతుకుతావు అన్నాడు. అందుకనే ఎదురైతే ఎదాలి, ప్రవాహానికి ఎదురెళ్ళాలి. అర్థమవుతుందా? అందువలన మూడవది ఏంటంటే ఎదురీదుట. దేవుని స్తోత్రములు కలుగుగా. హల్లెలూయా. కనుకనే మూడవది ఏంటంటే కల్తీ లేని విశ్వాసం ఉండాలి. విశ్వాసము కల్తీ లేని విశ్వాసం. విశ్వాసం కల్తీ ఎలా అవుతుంది మనకు తెలియదు. అనేక పదార్థాలు కల్తీ అవుతున్నా మనకు తెలిసేది అంటే నిజమైన విశ్వాసం అని దాని అర్థం. అంతే కదా? ఒక నిజమైన విశ్వాసం, ఒక ఫెయిత్ఫుల్గా ఉండడం.
విశ్వాసం ఉండడం మాటలు గారి వాక్యాన్ని నమ్మడం, దాని మీద విశ్వాసం ఉంచడం, దాని ప్రకారంగా జీవించడం నోటి మాటలతో అయ్యే పని కాదు. అది అసలు కాదండి. ఏ వయసును మెచ్చుకుంటారు ప్రణామ్ గారు మీరు అని అడిగారు ఒక సహోదరుడు. వృద్ధాప్యాన్ని మెచ్చుకుంటాను అన్నాడు. ఏ వయసును మెచ్చుకుంటాడా? మనం అందరూ ఆశ్చర్యపోతాం. యవనస్తులు మెచ్చుకోను, కౌమార్యం వాళ్ళు మెచ్చుకో, వృద్ధాప్యాన్ని అదే నిత్య జీవమునకు నిజమైన వయసు అని చెప్పాడు. నిజంగా మరి బలవంతులు అక్కడ ఇప్పుడు నేను బలవంతుడిగా వచ్చాను ఇందులోకి. 28 అంటే బలవంతుడు కదా, యవనస్తుడు కదా, యవనస్తుని మీరు వృద్ధునయ్యానా లేదా? హల్లెలూయా. ఇప్పుడు యవన జీవితం జరగకుండా వృద్ధాప్యం రాదు, కానీ రియల్గా వృద్ధాప్యం మంచిదని చెప్పాడు. కనుకనే అనేక ఆటుపోట్లను ఎదుర్కొనే ఏం చేస్తాడో అసలు నిలబడతాడని, అది భక్తికి నిజమైనటువంటి వయస్సు అని చెప్పాడు అతను. ఆమె హల్లెలూయా. రాజుగారికి నాకేం కోరికలు ఉంటాయి చెప్పండి? నిజంగా రాజుగారికి నేను విశ్వాసులు అనుకో, లేకుండా మందుకు పోదాం అంటాడా? ఆఫీస్ వద్దాం అన్నాడు, ఏదో ఈ ఆడలతో పళ్ళపోతాం అని అంటాడా? ఇంకా మాకేముండవు, ఎందుకంటే భక్తిపరులం అయ్యాం, అంతేనా? హల్లెలూయా. సరే అండి ప్రియులారా, ఇప్పుడు చూద్దాం ప్రియులారా, వాక్యము మరియు వర్తమానం ఉన్నంత కాలము. చూడండి ప్రియులారా, వాక్యము వర్తమానం ఉన్నంత వరకు నీలో వాక్యము వర్తమానం ఉన్నంత వరకు ఎవరు నీ ఎదురీతను ఆపలేరు అన్నాడు. నీలో వాక్యము ఉన్నంత వరకు ఎవరో అది నువ్వు ఇస్తూనే ఉంటావు. బాతికి ఈతనేరు పక్కలొద్దన్నాడు. బాతికి ఒక కోడిపిల్లకి పెంట రక్కుని తినమని నువ్వు చెప్పక్కర్వద్దు. కొన్ని అరకోళ్ళు ఉంటాయి, పెంట రక్కుని తిని కోడి అంటావా? దానికి అదేది ఈతదే. బాతుకు నువ్వు ఈత నేర్పుతావా? నువ్వు ఇలా ఏదాల్సమో అని అంటావా? కనుకనే నీకు ఆటోమేటిక్గా వాక్యము వర్తమానం నీళ్ళు ఉన్నప్పుడు ఏమవుతావు? నువ్వు ఆటోమేటిక్గా ఎదురైతే అలవాటు పడిపోతావు, ప్రపంచ పరిస్థితికి ఎదురెత్తావు. ప్రమాదకరమైన ప్రపంచం అండి. వణుకొస్తుంది నిజంగా కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు. నాయకులు మోసమే, అధికారులు మోసమే, ఏలికలు అన్నీ మోసమే, ఆహారము మోసం, కల్తీ, అంత దగా. అర్థమవుతుందండి? ఒక నిజమైన ఇలాంటి దేవుడు ఒక మనిషికి లేకపోతే అతని జీవితం ఎంత వచ్చేదు, అవునా? మొదటి నుండిరా దేవుని మీలాంటి యవనస్తులు నమ్మండి, నమ్మి నిలబడి చూడండి. అప్పుడు మీ భార్యలు, మీ బిడ్డల్ని, మీ వ్యవస్థలని మీరు నిలబెట్టగలుగుతారు. లేకపోతే ఇంతే సంగతి. ఈ ప్రపంచం ఆడంతా అలాగా ఆడిస్తున్నాడు, అవునా? ప్రపంచం వెనకాల ఉండి ఆడిస్తున్నాడు. నీలో ఉండి దేవుడిని నేర్తా ఉన్నాడు. నువ్వు ఎదుర్కోవాలని నేను చెప్తున్నాడు. దావీదు చెప్పాడా రాయటికి వెళ్ళి అనుకుంటున్నా? ఏమనలేదా? అసలు శత్రువులు చూసి చెలరైపోతారు. ఎందుకో ఆ ఎత్తున్నాడు. దావీదుకి జయం ఇచ్చుటకు మాత్రమే. నేను దాని మీద వెళ్తాను, ఇప్పుడు ఇంకా ఎత్తుకోకూడదు అది. ఆ శత్రువులు చూసి వాళ్ళందరూ చెలరైపోతారు, కానీ ఎందుకో వెళ్ళైపోతున్నారు గొలియాతు మీదకి. కానీ దావీదుకి జయం ఇచ్చుటకే, దావీదుని రాజ్యం మీదకి తేటానికి, సింహాసనాన్ని అప్పగించడానికి కొంత కథను చెప్తాను. ఇప్పుడు ముందు దీన్ని వినాలి మనం. ఇప్పుడు ఏం చెప్పానండి? దేవుని స్తోత్రములు కలుగునుగా. హల్లెలూయా. ఏమన్నానని ఆపజాలరు. కనుకనే వారు పొరుగిడుదురు. ఒకే సింగిల్ పదం ఉంది అక్కడ. వారు ఏం చేద్దరు? పొరుగిడుదురు. అంతే, వారు పరిగెడతారు. వారు ఆత్మలో పరిగెడతారు, వారు ఆత్మలో నడుస్తారు. ఇప్పుడేమో ఆత్మలో నడవాలి. ఈ నడక ఎవరికి కావాలండి? ఒలింపిక్లో నడక మీద కూడా ప్రైజులు ఉన్నాయి. నడక అర్థమైందా? ఆత్మలో నడాలి, ఆత్మలో పరిగెట్టాలి. అది నడక. మనం అప్పుడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆత్మలో వారు ఏం చేస్తున్నారు? పరిగెట్టాలి, పరిగెడుదురు. దేవునికి స్తోత్రం. కనుక విశ్వాసమును బట్టి హేబేలు దేవునికి శ్రేష్టమైన బలి అర్పించాడు. అక్కడ విశ్వాసమును బట్టి అన్నాడు. మీ నాన్నగారు చేయి నువ్వు చేస్తావు, అవునా? మన ఏంటి తండ్రి ఇంట్లో పని దొరికిందా లేదు? కొడుక్కి యేసుకి పని దొరికిందా లేదా? యూదా కుర్రోడికి తన తండ్రి పని దొరికిందా లేదా? హల్లెలూయా. ఆ రాజుగారి కూడా యువరాజుకి, తర్వాత
రాజుగారి తర్వాత రాజ్యాన్ని ఏలాలి కనుక అతను పని దొరికిందా లేదా, గ్యాస్ వచ్చింది. గో దేర్ అండ్ టేక్ దట్, వేర్ ఈజ్ ద మనీ. నువ్వు 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 కూడా వెళ్ళు, ఆ డబ్బులు నువ్వు దాచావు కదా, అతను బాగా తీసుకుంటాడు. ఇద్దరు ఓటీపీ ఉందా, ఇంకా ఓటీపీ పట్టుకెళ్ళు. రాసుకో బాబు. దా రవి లోపలికి వచ్చి. పద్దెనిమిది 76 పైసలు ఎక్కడ ఉన్నాయి, ఖాళీ బండి తీసింది కానీ పర్లేదు కదా ఆరాధన. ఓకే, ఇప్పుడు చెప్పండి ప్రియులారా, కొన్ని వస్తాయి చిన్న చిన్నవి ఆటోమేటిక్గా. రవి కూర్చో. ఇప్పుడు ఏం చెప్పానండి, బలి అర్పించాడు విశ్వాసమును బట్టి. హేబేలు శ్రేష్టమైన బలి అర్పించాడు, అది కయీను అర్పించలేకపోయాడు. ప్రవక్త అన్నాడు, గతంలో చెప్పేశాను ఇది, తన తండ్రి ఎలాంటి బలు అర్పించాడో తను కూడా అలాంటి బలి అర్పించాడని చెప్పాడు. ఆదాముకి ప్రత్యక్షత ఉందన్నాడు. అంటే ఆదాము దేవుడిని చూసి నేర్చుకున్నాడంట. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఆదాము ఎవరిని నేర్చుకున్నాడో, దేవుడిని చూసి. ఇప్పుడు హేబేలు ఎవరిని చూసి నేర్చుకున్నాడో, ఆదాముని చూసి. మరి ఆదాముని చూసి కయీను ఎందుకు నేర్చుకోలేదు? ఖచ్చితంగా అండి, ఒకరు నశించిపోవాలి, ఒకరు రక్షించబడాలి. అందరూ రక్షించబడడానికి దైవ ఉద్దేశం లేదు. ఎంత లేఖనం చెప్పినా అందరూ అంతటా రక్షించబడాలి అనేది దైవ చిత్తము. కానీ సగం మంది ఎందుకు నశించబడుతున్నారు, సగం మంది ఎందుకు రక్షించబడుతున్నారు? అర్థమైందా? దేవుని ఉద్దేశం మంచిది, కాదనలేని సత్యమది. కానీ సగం మంది ఏంటండి ఇలాంటి దినాన్ని, ఇలాంటిది యమలోకం అంటే ఏంటో కాదు, పాపం చేస్తే పరపర కోస్తారని ఒక పాట ఉంది నా దగ్గర. ఆ రోజుల్లో అలా పాడు. అలాగే ఇప్పుడు పరపరా కోస్తున్నారు మనకి చెవుల్లో. ఏంటిది? కయీను ఎందుకు నేర్చుకోలేదు? కయీను ఇంటి కుమారుడు కాడు. గత వర్తమానం ఏంటి? వాళ్ళందరూ ఎవరు? ఇంటి కుమారులు వాళ్ళు. ఇంటి కుమారుడు తప్పిపోయిన తిరిగి దేవుడి తండ్రి ఎందుకు వస్తాడు? మీకు అర్థమైందా? ప్రోడిగలైన వర్తమానం చెప్పాను నేను. తప్పిపోయిన సరే ఏం చేశాడు? కానీ కయీను ఇంటి కుమారుడు కాదు, కయీను ఆదాము కుమారుడు కాడు. కానీ ఆదాము తర్వాత ఏలబడి చేయవలసిన వాడు కాడు. అర్థమవుతుందా? కానీ హేబేలు ఎదురేదలేకపోయాడు. హేబేలు కానీ అతడికి నీతి ఉంది, విశ్వాసం ఉంది, క్రియలు ఉన్నాయి. అవి ఎవరి ద్వారా సంగ్రహించాడు? తండ్రి ద్వారా సంగ్రహించాడు. మీకు అర్థమవుతుందా? ఎవరి ద్వారా? తండ్రి ద్వారా. తండ్రి నూరికినివ్వడు. ఇప్పుడు మా పిల్లలకి మేము అన్ని చెప్తాం, మీ పిల్లలకి ఏం చేస్తారు? చెప్తావు, ప్రార్థిస్తావు, చెప్తావు, హల్లెలూయా. కొంతైనా వింటారు, కొంతైనా వింటారు. అర్థమవుతుందా? అతడు ఎందుకు గ్రహించలేదు? దేవునికి స్తోత్రములు కలుగును గాక, అతడు ఇంటి యొక్క కుమారుడు కాడు అన్నాడు. అతడు ఆదాము యొక్క కుమారుడు కాడు, అతడు దెయ్యము యొక్క కుమారుడు. ఎవరు కుమారుడు? అందుకనే ఏం చేశాడు? చక్కని పండ్లు, కంటికింపైన పండ్లు తెచ్చి, సరే విశ్వాసమును బట్టి హేబేలు శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. దీన్ని ఆపుతున్నా. మన వర్తమానం అదే, క్రియలు, విశ్వాసము, నీతి. దీని మీద మనం ఖచ్చితంగా చూడాలి. దేవునికి స్తోత్రములు కలుగును గాక, హల్లెలూయా. అర్థమవుతుందా? మెల్లిగానే వెళ్ళాలి, లేకపోతే ఇది మనం తప్పిపోతాం. నా లోపల కూర్చో, పని అయిపోయినది. ఇప్పుడు అతనిలో ఉన్న నిజమైన విశ్వాసం ఏం చేసిందంటే నిజమైన క్రియను చేసింది అన్నాడు. హేబేలు ఉన్న నిజమైన విశ్వాసం ఏం చేసింది? నిజమైన, ఇలా నేర్పించుకోవాలండి సంఘానికి. నిజమైన విశ్వాసం ఏం చేసింది? మీరు ఎన్నో పనులు చేస్తున్నారు, అవన్నీ క్రియలయ్యి, కార్యములయ్యి. అర్థమవుతుందా? దేవునికి దశమభాగం కూడా క్రియే.
ఒంగుని పని చేయడం కూడా క్రియే, చేపలు తోలపడం క్రియే, సత్యం బాగు చేయడం క్రియే. అన్ని క్రియలయ్యి దేవుని పని సాగాలంటే మేము చేస్తామా? సంఘం అంతా చేస్తుంది. అవునా? నిజమైన విశ్వాసము నిజమైన క్రియను చేసింది అన్నాడు. ఆ యొక్క విశ్వాసము తండ్రి నుంచి సంపాదించాడు. ఆ యొక్క నీతిని తండ్రి నుంచి, ఆ యొక్క అర్థమవుతుందా? అప్పుడు ఏమయ్యాయి? నీతి ప్లస్ విశ్వాసము క్రియారూపకము దాల్చాయి. ఏం దాల్చాయి? అందువల్ల ఏబేలు చచ్చిపోలేదు. ఏబేలు చచ్చిపోలేదు. ఏబేలు చంపినవాడు చచ్చిపోయాడు. నా మాట అర్థం చేసుకోండి. ఏబేలు చంపినవాడు హల్లెలూయా. ఏబేలు హాయిగా ఇప్పుడు మొదటి పునరుద్ధానంలో వెళ్ళిపోయాడు. ఆదాము ఆ మాట నాకు ఎంత నచ్చిందండి. ఆదాము మొదటి పునరుద్ధానంలో వెళ్ళిపోయాడు. ఏబేలు వాళ్ళ అమ్మ దగ్గరికి, నాన్న దగ్గరికి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? ఆమెన్ హల్లెలూయా. కానీ ఈ దుష్టుడు వెళ్ళాడా? అది దేవునికి స్తోత్రములు కలుగును గాక. సరే, విన్నాం. కొంచెం సేపు వినాలి, లేకపోతే వినటం వల్ల విశ్వాసం వస్తుంది. కొంచెం సేపు దేవుని వాక్యమును వినాలి. ఇలాగే ఉంటుంది వాక్యము. ఇలా నేర్పించకపోతే అది ఏమి అర్థమవుతాం. కనుక నీ ప్రియులారా, కయీనుగా ప్రత్యక్షత లేదు. అతను ఏం చేశాడంటే ప్రత్యక్షత లేని కారణమును బట్టి రక్తరహిత ఆరాధన చేశాడు. పళ్ళలో రక్తం ఉంటుందా? పండ్లలో ద్రాక్ష ఏముండదు. అది ఏ ఆరాధన చేశాడు? రక్తరహిత ఆరాధన. ఇది రక్తసహిత ఆరాధన. ఇవాళ సంఘశాఖ రక్తరహిత ఆరాధన చేస్తుంది. రక్తం ఉందా? తండ్రిలో ఉందా? కుమారి పరిశుద్ధాత్మ నామంలో రక్తం ఉందా? రక్తరహిత ఆరాధన ఏమైంది? అందువల్ల ఏమన్నాడు? అది కయీను ఆరాధన. ఈరోజు జరిగే ఆరాధనలు ఏంటి? రక్తరహిత ఆరాధనలు, కయీను ఆరాధనలు, ఏ ఫలము తేని ఆరాధనలు, దేవునికి ఇష్టము లేని ఆరాధనలు. అయిపోయిందా? హల్లెలూయా. ఇక్కడ కూర్చోండి. సరే, నీళ్ళని వేసుకోండి. నాకు ఎదురుగా ఉండండి. నా మాటలు నీలా ఉండండి. పాస్టర్ గారు అబ్బాయి నువ్వు. హల్లెలూయా. నేనేం చెప్పానండి? అందువల్ల అది ఏమైంది? అంగీకరించబడలేదు. ఏ సంఘశాఖకి ఆరాధన అంగీకరించబడుతుందా? ఏమంటే అంగీకరిస్తాడా? అబ్బా ఎంత మ్యూజిక్ అండి అని అన్నాడు దేవుడు. ఎంతో శ్రావ్యంగా చేసేవయ్యా, నేను పరవశించిపోయాను. సాతాను ఎవరు అనుకుంటున్నారు మీరు? సంగీత విద్వాంసుడు. ఎవరో అతడు పాడితే ఇంక పరవశమే. దేవుడు పరవశం చెందేవాడు. ఇక మనమైతే మునిగి చేరిపోతాం. కానీ శపించబడిన తర్వాత సంగీత విద్వాంసుడు అయ్యాడు. సంగీతం ఏం చేశాడు? విద్వాంసుడు ఏమయ్యాడు? ఇవాళ ఆ ఆరాధన దేవుడు మెచ్చుకుంటే మనం ఆరాధన లేదు మనకి. ఇంకా మనం ఆరాధికులు కాదు. ఇక ఇప్పుడు అర్థమైందా? ఎప్పుడు ఆఫ్ చేసుకుంటూ వస్తున్నాడు. మీరు చూసుకోండి, ఎప్పుడు ఆఫ్ చేసుకుంటూ వస్తున్నాడు. కానీ అందరంతా రక్షించబడాలంటున్నాడు. ఆదాము మమ్మల్ని ఎక్కడి నుంచాడు? స్వేచ్ఛ, నైతిక, దాన్ని ఒక మాట వాడాడు, మంచి పదము. స్వేచ్ఛ ఇచ్చి, స్వాతంత్రం ఇచ్చి, నైతిక హక్కు ఇచ్చి వదిలాడంతే. తినవద్దు అనేది ఆజ్ఞ, తింటాము అనేది ఆయనది కాదు. తింటే ఏమవుతావు అనేది చెప్పాడు, తినకపోతే ఏమవుతావు అనేది చెప్పాడు. ఆజ్ఞ ఇచ్చి వదిలేస్తాడు. చేతులు కట్టేస్తాడా? బార్షాపు కలిగిన కాలు కట్టేస్తాడా? మనకి ఆజ్ఞ ఇచ్చాడంతే. అది తాగితే ఏమవుతావు అనేది చెప్పాడు, తాగకపోతే ఏమవుతావు అనేది చెప్పాడు, తింటే ఏమవుతావు. ఇప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. అలాంటి స్థలంలో ఉంచాడు వాళ్ళని. సంఘాన్ని కూడా ఇప్పుడు అలాంటి స్థలంలో ఉంచాడంట. ఎలా ఉంచాడు? ద సేమ్ ప్లేస్ అటండి. ఏదైనా తోట ఆదామకి ఇప్పుడున్న సంఘానికి ఏ విధమైన తేడా లేదటండి. ఎందుకంటే వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చి వదిలిపెట్టాడు, నీకు వర్తమానం ఇచ్చి వదిలిపెట్టాడు. అంతే. దాని ప్రకారంగా జీవిస్తావో, దాని ప్రకారంగా దాన్ని విడిచిపెట్టి జీవిస్తావో, దాన్ని కలిగి జీవిస్తావో, అది నీ ఇష్టం. ఎందుకంటే స్వేచ్ఛ, నైతిక హక్కు. తప్పు చేయొద్దని చేతులు కడతాడండి.
అందుకనే ఆయన ఆనందించేది తన ఆజ్ఞలు తీసుకుని దాని ప్రకారంగా వెళ్తున్న వాళ్ళు చూసి ఆయన ఆనందిస్తాడు. అలాంటి స్వేచ్ఛ, అలాంటి స్వాతంత్రం కలిగిన తోటలో ఉంచాడు ఆయన. ఇప్పుడు మనకు కూడా అదే సేమ్ తోట. ఇదొక ఏదైనా తోట. సంగమేంటి? ఒక దినము ఏదైనా అవుతుంది ప్రపంచమంతా. ప్రస్తుతానికి ఇదేంటి? ఈ తోటలో ఉంచాడు ఆయన. అలాంటి సేమ్, అలాంటి స్వేచ్ఛనే, అలాంటి స్వాతంత్రాన్ని, అలాంటి నైతిక హక్కునే ఎన్నుకోమన్నాడు. ఎన్నుకో. మరణం ఎన్నుకుంటావా, జీవమును ఎన్నుకుంటావా? ఎన్నుకోమన్నాడండి. ఇవాళ సంఘానికి కూడా అదే సేమ్ ఏమంటుందని, సేమ్ కమాండ్మెంట్, సేమ్ ఆజ్ఞ, అదే ఆజ్ఞ. హల్లెలూయా. చూడండి ప్రియులారా, నిజమైన ప్రవక్త ఏమన్నాడంటే అండి, పర్లేదా వెనక్కేసుకో, విశ్వాసులుగా ఉండండి, అవిశ్వాసులుగాను వేషధారులుగాను ఉండవద్దు. ఎలా ఉండమన్నాడు? విశ్వాసులుగా ఉండండి, అవిశ్వాసులుగా. అది నట విశ్వాసము చెల్లరు. ఓకే, ఆ మాట అక్కడ వాడారు కనుక నేను వాడాను. దేవుని స్తోత్రములు కలిగి హల్లెలూయా. ఎలా ఉండాలండి? విశ్వాసులుగా ఉండాలి. హేబెల్లో ఉంది అది. హేబెల్ ఏముంది? అంతే. తన తండ్రి ఇంటి నుంచి వచ్చినాడు అతను. దేవుని ఇంటి నుంచి వచ్చినాడు ఆదాము. చాలా అద్భుతంగా ఉందండి నిజంగా. నేను ఆశ్చర్యపోయాను నిజంగా. మనకి 2 జీవ గ్రంథములు ఉన్నవి. మనకి ఒకటి స్వాభావికమైనది, అది యూదులది. మనది ఆత్మ సంబంధమైనది. 2 జీవ గ్రంథములు. అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? దాని ద్వారా వాళ్ళు జీవమును పొందారు. ఇప్పుడు అర్థమైందండి. దీని ద్వారా వీళ్ళు 2 జీవ గ్రంథాలంటే మళ్ళా ఇబ్బంది ఉంటుంది. ఒకటి దేవుని యొక్క జీవ గ్రంథం ఒకటి ఉంది, గొర్రెపిల్ల జీవ గ్రంథం ఒకటి ఉంది. సరే, మీరు అర్థం చేసుకోండి. మనకి తెలుసు దేవుని దగ్గర ఉన్న జీవ గ్రంథంలో ఎవరి పేర్లు ఉన్నాయి? ఆదాము మొదలుకొని ఆఖరి మానవుని యొక్క పేరంతా అందులో ఉంది. యేసుక్రీస్తు గారి గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరున్నారో రక్షించబడే వారు ప్రతి వారి పేరు అందులో ఉంది. ఇక్కడ ఒక మాట వాడారు, మీరు అర్థం చేసుకుంటే ఒక్కొక్కసారి గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేరు కొట్టివేయబడి మళ్ళా రాయబడుతుంది అన్నాడు. కొట్టివేయబడి అంటే కృపాకాలంలో కొట్టివేయబడి మరలా రాయబడుతుంది అన్నాడు. దానికి 2 ఎగ్జాంపుల్ చెప్పాడు. 2 గోత్రాలు తప్పిపోయినప్పుడు భూమి మీద మాత్రమే వాళ్ళ పేరు కొట్టివేయబడింది అన్నాడు. ఆ తర్వాత వారు గ్రంథంలో సేమ్. దేవుని స్తోత్రం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువగా వివరించడానికి నాకు సమయం లేదు. అర్థమవుతుందండి? ఒకసారి తర్వాత మీకు ఆ వర్తమానం కూడా మీరు చూసుకోవచ్చు. దేవుని స్తోత్రములు కలుగును గాక. అలాంటి పెద్ద పెద్ద పదాలను వివరించే శక్తి మనం సంపాదించుకోవాలి. సరే, ఎక్కడ తప్పిపోదో, ఎందుకు అలాగన్నాడో దానికి వివరణ కూడా ఉందా లేదా? హల్లెలూయా. ఒకప్పుడు మన పేరు లేదు 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 దేవుని గ్రంథంలో ఉంది. తర్వాత గొర్రెపిల్ల జీవ గ్రంథంలో కూడా ఉంది. రక్షించబడిన వారు పేరు జగత్తు పునాది వేయబడక ముందే ఉంది. అంటే మధ్యలో నీ పేరేమి రాయలేదు అని చెప్పారు అక్కడ. అది ఎప్పుడో అక్కడ ఉంది. చాలా మంది ఈ భూమి మీద నుంచి తుడిపెట్టాడు తప్ప పరలోకం నుండి పేరు తుడిపెట్టలేదు అన్నాడు. ఎక్కడ తుడిచాడు? అంతే. కొంచెం ముందుకెళ్దాం. ఇలాంటి విషయాలు చాలా మరి మనల్ని కొంచెం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్వాభావికమైనది, 2 ఆత్మ సంబంధమైనది. ఇప్పుడు ఒకటి దారి తెరుచును, మరొకటి దారి మూయను అన్నాడు. ఒక గ్రంథం ఏంటంట? ఒకటి
దేవుని దగ్గర ఉన్నటువంటి జీవ గ్రంథము అందరి పేర్లు అందులో ఉన్నాయి. అందరికీ దారి తెరిచాడా? ఇప్పుడు అర్థం చేసుకోండి. అందరికీ దారి తెరబడిందా? అందులోని రక్షించబడిన వారి పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్నాయి. రక్షించబడని వారికి అది దారి మూసాడు, రక్షించబడిన వారికి దారి తెరిచాడు. ఒకే గ్రంథములో ఇద్దరు ఉన్నారు. ఒకటి రక్షించబడిన వారు, ఒకటి దారి తెరచును, రెండోది దారి మూయను అన్నాడు. ఈ మాటలు అర్థం అవ్వలేదండి, మీరు అలా ఓకడుతున్నారు. కానీ ఇప్పుడు అర్థమైందా? దేవుని దగ్గర ఏముంది? ప్రతి మానవునికి పేరు, రక్షించబడి వారి పేర్లు కూడా. ఎవరు రక్షించబడ్డారో ఎవరు రక్షించబడలేదో తెలీదు. కానీ క్రీస్తు దగ్గర ఉన్న గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రక్షించబడిన వారి పేర్లు ఉన్నాయి. కనుకనే ఈ గ్రంథము దారి తెరిచింది రక్షించబడిన వారికి. ఆ గ్రంథములో ఉన్న వారికి, రక్షణ లేని వారికి అది దారి తెరవలేదు అన్నాడు. ఇది అర్థం అవ్వలేదా? ఒకటి దారి మూయను, ఒకటి దారి తెరిచును అన్నాడు. పెద్దగా ఏమీ లేదు ఇందులో. చాలా కష్టమండి. చదవడం కష్టం, అర్థం చేసుకోవడం కష్టం, దాని ప్రకారంగా జీవించడం కష్టం. దేవుని కృపలేని ఎడల ఏమీ అర్థం కావు. అందుకని చాలా 52 బోధలు వచ్చాయి ఇప్పుడు ఇందులోనే. ఇది ఎలాగ అధిగమించాలో మనము చాలా చివరి దినము. నువ్వు నశించిపోతావని మళ్ళీ ఇంకో వర్తమాన కాపర్ ఫోన్ చేసి నాకు చెప్తున్నాడు, నువ్వు ఏంటి ఇదంతా? ఎంతో మన పాస్టర్ కొత్త సమయాలు గారు మాట్లాడుతున్నప్పుడు ఏంటి ఇదంతా అని చెప్పి బుర్ర బాదుకున్నాడు పాపం ఆ మీటింగ్లో. ఏమిటి ఇదంతా? జాగ్రత్తగా వినాలి, నేర్చుకోవడమే. మన ఏమన్నా నీతో నిత్య విద్యార్థులమై మీరు నేను నేర్చుకోవడమే. తెలియంది విడిచిపెట్టు, తర్వాత నీకు రాధం ద్వారా బయలుపరుస్తాడు. బాప్తిసం తప్పని వాదించాను. యేసుక్రీస్తు నామంలో బాప్తిసం నా వాదనకి, నా వాగ్దాటికి నిలబడలేకపోయారు. ఏ దాటికి? వాళ్ళు భయపడి నన్ను వదిలేశారు. భయపడి ఏం చేశారు? అప్పుడు నేనేం చేశానంటే, నేను ప్రార్థన చేశాను. ఎన్ని నెలలు? 18 నెలలు ప్రార్థన చేశాను. 18 నెలలు తీసుకుంది బాప్తిసానికి టైం నాకు. ప్రభా, ఏ బాప్తిసం నిజమో? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్వమా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్వమా? ఎవరు చేయలేరు అలాగా. ప్రవక్త అన్నాడు 6 లేక 12 నెలల్లో నీ ప్రార్థనకి జవాబు వస్తుంది అన్నాడు. నాకు ఇంకొక 6 నెలలు తీసుకుంది. ఒక రాత్రి కల వచ్చింది. నాతో చదువుకున్న ఒక స్నేహితుడు నా ముందుకు వచ్చి, 1 నెలలో నువ్వు బాప్తిసం పొందుతున్నావు అన్నాడు. నేను బాప్తిసం పొందాను. లేదు, నువ్వు తిరిగి బాప్తిసం పొందుతున్నావు అని చెప్పాడు. అయిపోయింది అంతే. సరిగ్గా నెల తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకేమైంది? అటువంటి ప్రార్థనా శక్తిని మనం కలిగి ఉంటే తప్పు తెలుసుకోవచ్చు, ఒప్పులో జీవించవచ్చు. అంతే. ఇప్పుడు అర్థమైందా? హల్లెలూయా. నాకు తెలిసిన దాన్ని బట్టి నేను మాట్లాడాను, వాళ్ళు తెలిసిన దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడారు. అప్పుడు ఏమైంది? విచారణకి వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? పోనీ 5 రోజులు, 6 రోజులు, 18 రోజుల్లో వచ్చేదా? 1.5 సంవత్సరం తీసుకున్నది. నా జీవితంలో మర్చిపోలేని అద్భుతమైన సంఘటన అది. అందుకనే ఆ బాప్తిస్ముని ఘంటాపథంగా చెప్తాను. ఎందుకంటే ప్రతి దేవుని ఇంటి కుమారుడు ఆ బాప్తిస్మాన్ని గురించి చెప్తాడు. అవునా? కయీను సంతానం చెప్తుందా? ఏమైనా సంఘశాఖ చెప్తుందా? హల్లెలూయా. అందుకనే రక్తరహిత ఆరాధనలు, క్షమాపణ లేని, క్షమించబడని, ప్రపంచమంతా దేవుణ్ణి తేలిక తీసుకున్నారు, ప్రపంచాన్ని బరువుగా తీసుకున్నారు. ప్రపంచమంతా దేవుణ్ణి, ప్రపంచాన్ని మొయ్యలేకపోతున్నారు. మరి అట్లాస్ మొయ్యలేనట్టుగా బరువులని మేరేసుకుని మొయ్యగలవా? ఎంత దూరం వెళ్తావు? అవి మీద పడిపోతాయంటండి, సొమ్ముచిల్లు పడిపోతావు అన్నాడు. హల్లెలూయా. దేవుని తేలిక తీసుకుని ప్రపంచాన్ని బరువుగా తీసుకున్నారు. దేవుడు ఏం చేశాడు? ప్రపంచాన్ని నీ మీద నుంచి దించేసేసాడు. హల్లెలూయా. తనని నీ భుజముల మీద ఎక్కి అప్పుడు నీ ప్రాణం తేలికైంది. అని గొప్ప దేవుడు అండి. ప్రయాసం లేవు. ఇవాళుంటే ఉంటాం, రేపు ఏమవుతుందో తెలియదు. అర్థమవుతుందా? అత్యంత తేలిక, హాయిగా ఉండటమే. ఎందుకు జన్మించాం? ఒకవేళ చనిపోవడానికి. ఎందుకు జన్మించాం? ఒకవేళ ఎత్తపడ్డానికి. అంతే. రెండో నిరీక్షణలో
ఇంకంతకు మించి ఏమైనా ఉన్నాయా? ఆమేన్, హల్లెలూయా. ఏమైనా ఉన్నాయి మనకి? చూడండి ప్రియులారా, ఆయన నిన్ను ఎరుగును గనక, ఆయన నిన్ను ఎరుగును గనక, అర్థం చేసుకో, ఆయన నిన్ను ఎరుగును గనక జీవమునకు నిన్ను నిర్ణయించాను. తెలిస్తే తప్ప చేయగలమా? ఆయన నిన్ను ఎరుగును గనక జీవమునకు నిర్ణయించాడు. పట్టణ ప్రజలకు శుభవార్త అని నేను ఒక హెడ్డింగ్ చూశాను, ఒక పోస్ట్, సిటీ తిరుగుతూ ఉంటాను కదా, అక్కడ పట్టణ ప్రజలు శుభవార్త. తనకు మరొక బ్రాంచ్ని ప్రారంభించడండి ఈ ఆరాధన. తన మరొక బ్రాంచ్ని, అది పట్టణ ప్రజలకు శుభవార్త అంట. దేహం మారిపోయింది ఆ పేరెత్తగానే. పట్టణ ప్రజలకు శుభవార్త. లాభం ఉన్న చోట పెడతాడు అతను, అక్కడ లాభదాయకంగా లేదనక తీసేస్తాడు. షాపూర్లో పెట్టాడు, తీసేసాడు. మరో చోట పెట్టాడు, లాభదాయకం ఉంది. మరో చోట పెడతాడు, అక్కడ లాభం లేదనుక తీసేస్తాడు. ఇది లాభ నష్టాలతో కూడుకున్నదా? ఇవాళ లాభం వచ్చింది. మరెవరో మతవర్తకులు, మరెవరో నేనే కనిపెట్టిన పదం అది, మతవర్తకము. ఏ వర్తకం అది? మతం మీద కూడా వర్తకం ఉంది. హల్లెలూయా. కరికిన ప్రియులారా, వాక్యముని ఎల్లప్పుడు వినవలేను. సరే, కాపరి విశ్వాస బీజమును చల్లువాడు. కాపరి ఏం చేస్తాడు? అంతే. వాక్యముని వినాలన్నాడు, కాపరి విశ్వాస బీజమును చల్లవలెను. వాక్యము ద్వారా కాపరి ఏం చేస్తాడంటే నీలో విశ్వాసమును అనే బీజమును, అంటే అనే విత్తనమును నీలో చల్లుతాడు. ప్రసంగం ఏంటి? నిన్ను విశ్వాసములో పెంచుతుంది, నీ నీతి క్రియలను పెంచుతుంది, నీ క్రియలను పెంచుతుంది, నీ నీతిని, నీ క్రియలను, విశ్వాసమును పెంచుతుంది. కాపరి విశ్వాస బీజమును చల్లాలి. ప్రసంగాలంటే వందల వేలు ఉంటాయి ఇవాళ, అన్ని ప్రసంగాలు. మరి ఏం చేస్తాం? చెయ్యన్ రాజు గారు ప్రసంగం చేస్తారు, అందరూ చేస్తారు. ఈరోజు ఎందరెందరో ప్రసంగాలు ఉన్నాయి, లేవంటండి? ఇవాళ ప్రసంగాలు లేవా? దేవుని స్తోత్రములు కలుగు, హల్లెలూయా. అందరూ ప్రసంగికులే. టైం ఎంతండి? దేవుని స్తోత్రములు కలుగాక. నోవహు యొక్క క్రియలు మానవులకి వెల్లడాయను. నోవహు యొక్క క్రియలు ఎంతండి? నరా పరుగు. సరే, ఈ మెసేజ్ పూర్తి చేస్తాను. ఏదేమో నోవహు యొక్క క్రియలు లోకమునకు వెల్లడాయను. ఎలాంటి క్రియలు అవి? లోకము నమ్మని క్రియలు. ఎలాంటి క్రియలు అవి? ఇప్పుడు కొండ మీద వాడ కడుతుంది ఎలిజబెత్, నమ్ముతారా? వాడెక్కడ కట్టాలి? నువ్వు సముద్రోటిని కట్టాలి. ఆ క్రియ లోకానికి వెల్లడై లోకమునికి వెల్లడైన తర్వాత లోకము నోవాహును చూసి నవ్వుతుంది. వాడి నిమిత్తము పొలం అమ్మాడు, అదొక క్రియ. అప్పుడు లోకము నవ్వుతుంది. అర్థమవుతుందా? తన నుండి దేవదర్శనాన్ని బోధిస్తున్నాడు. అది ఏంటిది? వర్షం అనేది దేవదర్శనం. ఏంటిది? అతడు మేఘమును, కారు మేఘమును చూశాడు, వర్షమును, మెరుపులు, వడగండ్లు, ప్రళయ గర్జన, జల ప్రళయము యొక్క గర్జన, తనను తేలిపోవడం చూశాడు. ఇప్పుడు అతని క్రియలు లోకమునికి వెల్లడైనప్పుడు లోకం అతను చూసి నవ్వుతుంది. దాన్ని తట్టుకోవాలి. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు లోకాన్ని నువ్వు తట్టుకోవాలి. అబ్రాహాము లోకాన్ని తట్టుకున్నాడు. 25 ఏళ్ళు తట్టుకున్నాడు. అతను రక్తం బాయిల్ అయిపోయిందంట, మరిగిపోయిందంట. ఎలాగైపోయింది? ఇంత వృద్ధాప్యంలో నువ్వు బిడ్డల కంటాననే మాట నీకు పిచ్చి పట్టి మాట్లాడుతున్నారు మీరు భార్య భర్తలు అని చెప్పి అంటున్నారు. అవునండి, ఏమంటున్నారు? నీకు పిచ్చి పెట్టిన కారణమును బట్టి నువ్వు పొలమమ్మి నువ్వు కొండ మీద వాడగడుతున్నావు. వారి క్రియలు వెల్లడైన తర్వాత
జనుల నుండి వస్తున్న వ్యతిరేకతను తట్టుకుని వారు ప్రకటించారు. అబ్రహాంకి ఏదైతే వాగ్దానం చేయబడిందో దాన్ని పట్టుకునే అదే వాగ్దానం మాట్లాడతాడు అతను. దేవుడు చెప్పాడు నాకు బిడ్డలు ఇస్తాడని, దేవుడు చెప్పాడు జలప్రలయం వస్తుందని. మనుషులు ఎవరు నాకు చెప్పలేదు. పౌలు అంటాడు మనుషుల వలన నేను బోధింపబడలేదన్నాడు, ఏ మానవుడు నాకు బోధించలేదు. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి ఇది. ఇసారా అతని క్రియలు వెల్లడైనప్పుడు లోకము నుండి వచ్చి వ్యతిరేకత తట్టుకుని అతడు జలప్రలయం అనే సువార్తను బోధిస్తున్నాడు. జలప్రలయమో అనే సువార్తను, ఎందుకంటే అప్పటికి లోకము అలాంటిది చూడలేదు గనక. అందుకనే విశ్వాసము అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువు. అప్పటికి అది వర్షం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. అగ్ని ప్రళయం ఈ ప్రపంచం ఎప్పుడు చూడలేదు కనుక నేను పేతురు తీసుకుని చెప్పిన మాట తీసుకుని ఈ లోకం మీదకి అగ్ని ప్రళయం రాబోతుందని చెప్పినప్పుడు ఇప్పుడు మిగతా వాళ్ళు ఏమంటారు? ఆకాశంలో అలాంటి అగ్ని లేదు, అగ్ని లేదు అక్కడ. అక్కడ కేవలం వర్షం ఉంది. ఆ వర్షం అగ్నిని ఎప్పుడు ఆరిపేసిందని చెప్తారు సైంటిస్టులు. ఏం చెప్తారండి? అక్కడ వర్షం ఉంది, ఆ అగ్ని ఎప్పుడు ఆరిపేసింది, అక్కడ ఏమీ లేదు, మేము వెళ్ళొచ్చాము, మా ర్యాకెట్ని పంపాము, మా ఉపగ్రహాన్ని పంపాము, మా స్పేస్ స్టేషన్ అక్కడ ఉంది, అగ్ని అచ్చట. మరి సొదమ గుమ్మరిని ఎవరు కాల్చేశారు? అది చెప్తే వాళ్ళు వింటారా? ఈ అవిశ్వాస ప్రపంచము సొదమ గురించి వింటదా, గుమ్మర గురించి వింటదా? అక్కడ కురవబడిన గంధకం ఇప్పుడు అక్కడే దొరుకుతుంది. ప్రపంచానికి సరిపడిన గంధకము మన దీపావళి మతాభిమానం అంతా అక్కడదే. ఎక్కడి నుంచి ఎక్కడ లేదటండి అది. కొన్ని లక్షల వేల లక్షల కోట్ల టన్నుల దాన్ని మతాభిమందులు ఏమంటారే? గంధకం ఏమంటారు? ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? గంధకం. ఫాస్ఫరస్, సల్ఫర్. కరెక్ట్ వర్డ్ అది. సల్ఫర్ అక్కడ దొరుకుతుంది, ఎరువుల్లో వాడతారు దాన్ని. అర్థమైందా? హల్లెలూయా. అందువల్ల ఈ దినమునకు అగ్ని ప్రళయం ఒకటి ఉన్నది, అది రాబోతుందని సంఘము చెప్తున్నప్పుడు, సంఘము ద్వారా క్రియలు వెల్లడవుతున్నప్పుడు లోకమునకు నువ్వు ఎదురెత్తున్నావు. లోకం మాట సమ్మతిస్తుందా? జల ప్రళయం అవుతుందని నమ్ముతుందా? అగ్ని ప్రళయం వచ్చిందట, జల ప్రళయం నమ్మలేదు. అగ్ని ప్రళయం కూడా పంచిపోతములు మహావేంద్రంతో లైవ్ అయిపోతాయి అన్నాడు పేతురు. పంచిపోతాలు మహావేంద్రంతో లైవ్ అయిపోతాయి అంతే. పంచభూతములు మహిమదేవనుకు పంచభూతములతో పని, ఋతువులతో పని, ఋతువులతోటి పంచభూతములతోటి దానికి పని ఏమీ లేదు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కనుకనే అతని వర్తమానము లోకమునికి వ్యతిరేకముగా ఉన్నది. నా వర్తమానం ఎలా ఉంది? లోకమునికి వ్యతిరేకముగా ఉన్నది. వర్తమానము లోకం వ్యతిరేకిస్తుంది. నువ్వెంతో మంచివాడు అని అనుకున్నావు, కానీ ఇలాంటి సంగతులు తీసుకొచ్చి నువ్వు బోధిస్తున్నావు. దాన్ని మేము నమ్మం. ఆనాడు కూడా మత సంస్థలు మత్స్యకులు ఉన్నాయటండి, ఆనాడు లోకం ఉందటండి. వారి ఇరువురు కూడా నమ్మట్లేదు. వారి ఇరువురు కూడా ఇవాళ ఈ వర్తమానమును, ఈ బాప్తిసమును, ఈ సంఘశాఖ నమ్మదు. ఈ అగ్ని ప్రళయమును ఈ లోకము నమ్మదు. అది ఇప్పుడు మనం అనుకుంటాం నాటి ప్రపంచము నేటి తిరిగి వచ్చింది. నాడు ఎంత ఆ భక్తుల మీద ఎంతటి ఒత్తిడి ఉందో నేడు కూడా అలాగే ఉంది. ఇది యుగముల గుండా ఇలాగే ఉంది, మార్పు లేదన్నాడు ప్రవక్త. భక్తుని యొక్క జీవితం ఎప్పుడు అలా ఉంటుంది? భక్తి లేని వాడి జీవితం ఎటైనా వెళ్ళిపోతాడు. భక్తి పడి ఒక పద్ధతిలో జీవించాలి. నవగ్రి లోకానికి వెళ్ళడయ్యాయి. అతడు వ్యతిరేకతను తట్టుకుని నిలబడి చాలా కష్టం. ఒక మాట అంటే బాగాలేము ఇవాళ. అర్థమైందండి? పౌల్ని ఒకటి తక్కువ 15 దెబ్బలు కొట్టేశారు. 15 సార్లు పౌలు ఆపదలు అపాయాల్లో ఇరుక్కున్నాడు. ఒకసారి చచ్చిపోయడానికి కంచి పక్క లాగేశారు. అవన్నీ ఎవరో వచ్చి దులిపి మళ్ళీ కట్లు కట్టారు. పౌలు క్షమించాడు పాప. మళ్ళీ కొంచెం కొనవూపురు ఉంది పౌల్లో. అప్పుడు తీసుకెళ్ళి కాస్తంతా ఏదో ద్రాక్షరసం పెట్టి నీళ్లు పెట్టించి రహస్యంగా ఒకళ్ళ ఇంట్లో పెట్టి అతనికి సేవ చేస్తే మళ్ళీ బతికాడు పౌలు. చచ్చిపెట్టి విడిచిపెట్టి వెళ్ళిపోయారండి.
చచ్చిపోయారని అంత గట్టి కొడేశారు. ఒక్క బూత్ తిట్టలేదు, తిరిగి కొట్టలేదు, వాళ్ళని క్షమించుకున్నాడు. తెలియ చేస్తున్నారు మీరు ఇది అంతే. చూస్తారా, అది యేసుక్రీస్తు మనసు అండి. అది ఎవరో మనసు అండి? అది స్టెఫన్ అంతే, అది యేసుక్రీస్తు మనసు అండి. అది మన ప్రవక్తలో ఉందండి. అది ఈ వర్తమానం వినిచున్న మనలో కూడా అదే ఉంటుందండి. ఏమని హల్లెలూయా, మన ప్రవక్తలో ఉందండి. అది వేదిక మీద లాగేసిన సందర్భాలు ఉన్నాయి, ఇక్కడ మాట్లాడికి వెళ్ళిపోమని సందర్భాలు ఉన్నాయి, అవమానించిన సందర్భాలు ఉన్నాయి. అతను స్వస్థత వరమును సవాల్ చేశాడు. ఒకడు అంతే ఎదుర్కొన్నాడు. ఒక విశ్వాసగా మనం ఎదుర్కోవాలి, ఒక కాపరిగా ఎదుర్కోవాలి. ఇది ఓటికెళ్ళే నీకు అర్థమైపోయినప్పుడు నువ్వు ఎదుర్కోవడమే. అర్థమవుతుందా? చూద్దాం. సంఘమైన వాడైనా మందిరమైన, చూడండి, సంఘమైన వాడైనా మందిరమైన దేవుడు అనుగ్రహించిన కొలతల ప్రకారం దాన్ని కట్టాలట. మందిరానికి కొలతలు ఇవ్వబడ్డాయి, మోషేకి ఇవ్వబడ్డాయి. మన మందిరం కాదు, వాడ కొలతలో సంఘం యొక్క కొలతలు మనయే. సంఘం యొక్క కొలత 7 కొలతలు ఇచ్చాడు. అక్కడ ఇచ్చాడు లేదా? జ్ఞానము నివాసము కట్టుకుని దానికి అది ఎక్కడ తీసుకొచ్చాడు? అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 38 తీసుకొచ్చి చెప్పాడు. అవునా? అదేంటది? సంఘం యొక్క కొలతది. ప్రవక్తల అపొస్తలులు దా కొలత మీదే కట్టారు, దాని మీద ఒడంబ వేశారు, దాన్నే తెవ్వారు, దాని మీద పునాదేశారు. అందుకని దాని మీద కట్టబడుతున్నాం మనం. కొలతలు లేవి. కొలతలతో కట్టిన వాడ, కొలతలతో కట్టిన మందిరము, కొలతలతో కట్టబడిన సంఘము. అపొస్తలులు ప్రవక్తల పునాది మీద కట్టబడడం మామూలు విషయం ఏంటండి? అందులో నీవు ఒక రాయిగా ఉండడం మామూలు విషయమా? నీవు ఒక సజీవ రాయిగా నువ్వు మలచబడడం మామూలు విషయమా? యేసుక్రీస్తుని శరీరంలో ఒక భాగముగా ఉండుట మామూలు విషయమా? యేసుక్రీస్తుని హృదయంలో మోయుట మామూలు విషయమా? కొలతలతో కట్టబడినది. నువ్వు పాస్టర్ గారి అబ్బాయి, నీ జాగ్రత్తగా నువ్వు వాక్యం కూడా బోధించాలి. నువ్వు ఎలాంటిదండి ఇది? కొలతలు ఉన్నాయి లేవా? అదే వెళ్ళి కట్టేయండి అన్నాడా? కట్టేయండి అని కనపడకుండా పోయాడా? కట్టమని అడిగాడు, డబ్బు ఇవ్వలేదటండి. నోవాకి ఏమి ఇవ్వలేదు. మరి వడ్రం పని ఊరికి చేస్తారా? మీకులే ఎలా వస్తాయి? చిత్రీ పట్టాలు వద్దా? హల్లెలూయా. కొండ మీద గిడిచేయాలి, కూలోళ్ళు కావాలొద్దా? 120 ఎకరాల భూమి అమ్మేశాడు. 120 ఎకరాల భూమి సరే, దాని మీద వెళ్ళను. ఇంకా దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కనుకనే లోక స్థితి నుండి తమను వేరుపరుచుకుని వాక్యమును హత్తుకొందురు. ఈ నీతి విశ్వాసము క్రియలు కలిగిన వాళ్ళు ఎవరు? లోక స్థితిని తమను వేరుపరుచుకుని వాక్యమును హత్తుకొంటారు. నీకు నీతి ఉంది, విశ్వాసం ఉంది, క్రియలు ఉన్నాయి. ఈ లోక స్థితి నుండి నిన్ను నువ్వు వేరుపరుచుకుని వాక్యమును హత్తుకుంటావు. దాన్ని హత్తుకోవాలి, దాన్ని ఎత్తుకోవాలి, దాన్ని హత్తుకోవాలి, భుజానికి ఎత్తుకోవాలి. హల్లెలూయా. అవును, అదృశ్యంగా యేసుక్రీస్తుని మోయిచున్న గాడిదలో మనం అదృశ్యంగా మోయిచిన దేశవాళి గాడిదని ఖచ్చితంగాను పెద్ద సౌదీ అరేబియా జాతి గురాలను కామనము అత్యంత సామాన్య ప్రాణిని అనుకున్నాడు ఆయన. అది సమాజంలో గాడిద గౌరవం ఉంటుందండి. అది దాని స్వరం బాగుంటుందా? కానీ అది నమ్మకమైంది. మనకు గాడిద ఉంటే, మనకు దొడ్డు ఉంటే మన దొడ్డు కాడికి వచ్చి ఆగుతుంది. చూసారా? అందుకని దాంతో పోల్చబడ్డాం. వాళ్ళు పులులతో, సింహాలతో, పెద్ద పెద్ద వాటితో, పెద్ద పులులతో, చిరత పులులతో, సింహాలతో లోకము పోల్చబడుతుంది. అంతే. మనల్ని ఎద్దుతో పోల్చాడు, ఒక సామాన్య గొర్రెతో పోల్చాడు, లేకపోతే అమాయకమైన ఒంటితో పోల్చాడు, లేకపోతే ఇది బరువు. గాడిద బరువు మోస్తుంది, ఎద్దు బరువు మోయదు, కాడిలో అవుతుంది. అర్థమైందా? ఒంటే బరువు మోయదు. ఒంటి ఏం చేస్తుంది? అది ఒక చిన్న మనిషి యొక్క ప్రయాణ వాహనం అన్నాడు. ఒక మనిషి దాని మీద ప్రయాణించవచ్చు, అది ఒక ప్రయాణ వాహనము. కానీ గొర్రె ఏమి చేయదు, అమాయకం, అలాగే ఉంటుంది అంతే. బత్త తెత్తే తింటది, బత్త ఎత్తే వండుతుంది, బత్త తింటది. అర్థమవుతుందా? సంగమానాడిది చూసారా?
ఆ చక్కని మంచి ప్రాణులతో ప్రభు మనల్ని పోల్చాడు. 4 ప్రాణులు మనమే. ఒకప్పుడు బరుమయ్యగలవు, లేకపోతే కాళ్ళు లాగలవు, లేకపోతే ఒక మనిషిని భుజం మీద నువ్వు మోసుకుని వెళ్ళిపో. యేసుక్రీస్తు మనిషిని ఏం చేస్తావు? భుజం మీద మోసుకుని పోగలవు వంటిలాగా. ఒక్కొక్కప్పుడు అమాయకమైన స్థితికి వచ్చేసి నిస్సహాయురాలుగా ఉండిపోతావు. హల్లెలూయా. ఆదివారం వస్తే తాజా ఆహారం పక్షిరాజాలు పూజిస్తావు, పావురేవలే నిష్కపటమైపోతావు. ఇది క్యారెక్టర్స్ అండి. ఇది మనిషి అలా ఉండాలండి, మనిషి అలా తీర్చిదిద్దబడాలి. నేను ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాను చెప్పండి. దేవ స్తోత్రములు కలుగును గాక. అతని వర్తమానం ఏమైందండి? అతని విశ్వాసము, నోవా యొక్క విశ్వాసము క్రియల ద్వారా వ్యక్తమైంది. భూమి అమ్ముడు ఒక భూమి ఉద్యోగం వదిలిపెడతాడా? ఉద్యోగం సేవ చేస్తాడు. ఇది చెయ్యాలి, అది చెయ్యాలి. ఈ చేతుకు ఇది రావాలి, ఈ చేత్తో ఇది రావాలి. మనం చెప్పలేదా? 2 చేతుల్లో పట్టుకొచ్చి నాకు ఇమ్మంటుందండి భార్య. చెప్పాను నేను మొన్న. 2 చేతులు లాక్కొచ్చి నాకు ఇచ్చేయి, నేను దాసి నేను వ్యాపారం చేసి పెంచుతాను దాన్ని. అర్థమైనా? హల్లెలూయా. అతడు భూమి అమ్ముతా ఉన్నాడు. సరే, అతని విశ్వాసము క్రియల ద్వారా వ్యక్తమైందా లేదా? అతను మంచి రైతు అటండి. దేవుడు అతను దర్శించాడటండి. దర్శించగానే అతను మారిపోయాడటండి. అతను ఎవరండి? నోవాహు ఒక మంచి రైతు అటండి. అతను 120 ఎకరాల భూమి గెలిన అస్సామి. అర్థమవుతుందా? అటువంటి భూస్వామి దేవుడు దర్శించగానే ఏమయ్యాడు? అతడు మారిపోయాడు. విశ్వాసము చేత, నీతి చేత, క్రియల చేత నిండిపోయాడు. దేవుడు అతనికి అద్భుతమైన పని అప్పగించాడు. అతడు దేవుని యొక్క పాత్రగా రుజువయ్యాడు. ఎందుకు ఈ దినం నోవా గురించి చెప్పుకుంటున్నా? అద్భుతమైన పాత్ర. పొలం అంతా అమ్మేసాడంట, ఏమీ లేదు. జలప్రయాణానికి ముందు ఓడలోనికి వెళ్ళిపోయే రోజు ముందుకి పొలమంతా పొలం లేదు. ఇక ప్రపంచమే తన పొలం అయింది. అదే శ్వాసం. అబ్రాహాంకి పొలం లేదండి, గిల్లువాకలు లేవు. కనాను దేశం ఇచ్చేసాడు అంతే. ఇతనికి ప్రపంచమనే పొలం ఇచ్చేసాడు. అబ్రాహాంకి కనాను దేశం అంతా నీవే చూసుకో. మనం కొంత పోగొట్టుకున్నామని భయపడతామండి. కొంత పోగొట్టుకున్నాను దేవుని కోసం. దేవుడు అన్యాసుడు కాదు సార్. 500 5,000 ఇస్తాడు, 5,000 ఇస్తే 50,000 ఇస్తాడండి. మేము చూస్తున్నాం. అదే ఈ నిర్భయంగా జీవించడం అంటే అదే. భయంతో జీవించేది క్రైస్తవ్యం కాదు. భయపడుతూ జీవించేది పరలోకం వెళ్ళాలండి. నిర్భయంగా జీవిస్తే పరలోకం వెళ్తావు. ఏమి తిందామా, ఏమి త్రాగమా, ఏమి తెలిసి ఏమైపోతాం అనుకున్నవాడు పరలోకం వెళ్తారండి. అది అన్యులకు ఆలోచన కాదా? అంతా అమ్మేసేదని భార్య ఏమన్నా నోవాహుని ఎదురించలేదు. నోవాహుని అంతా అమ్మేసో 100 ఎకరాలు వచ్చినప్పటికీ వ్యాపారం నడుతుంది. 20 ఎకరాల నుంచి మనకి పని చేస్తుంది. నా మాటి నువ్వు నోవాహు పిల్లల్ని ఏం చేస్తావు, మనల్ని ఏం చేస్తావు, కోడల్ని ఏం చేస్తావు అడగదండి. ఆ 20 ఎకరాలు కూడా నేను అమ్మేసి వాడు కట్టేస్తానండి. ఆ 20 ఎకరాలు కూడా అబ్రహాము కుమారుని అర్పించటంలో అబ్రహాముని చెవిలాగట్టు మన అబ్బాయిని బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాను అన్నాడు. నిశ్చేష్టురాలైపోయింది. ఆ వర్తమానం ఇప్పుడు దొరకదు. అది ఏమైపోయింది? 3 రోజులు అన్నాహారాలు, వెళ్ళడానికి 3 రోజులు, రావడానికి వారం రోజులు పట్టేవాడికి కళ్ళల్లో ఒత్తులేసుకుని ఇద్దరుగా వచ్చారు. ఇద్దరు ఒక్కరిగా రాలేదు. హల్లెలూయా. పోగొట్టుకున్నాడా? అతని మీదే ఈ వర్తమానం జరుగుతుంది. ఆ తండ్రి కొడుకుల మీద ఈ వర్తమానమా. ఆమెను హల్లెలూయా. ఇక్కడ యాకోబు ప్రస్తావనకు వచ్చాడు. పౌలు అన్నాడు విశ్వాస మూలంగా నీతిమంతుడు అయ్యాడు అన్నాడు. ఇక్కడ యాకోబు ఏమన్నాడు తెలుసా? నీతి మూలంగా విశ్వాస అయ్యాడట. ఇద్దరు చెప్పింది ఒకే అర్థం. అపొస్తలుల బోధ అలా కలుస్తుందండి. అపొస్తలుల బోధ వారి పత్రికలు అలాగ కలిసిపోయాయి. అది వర్తమానం అంటే. అది ఒకదానితో ఒకటి వ్యతిరేకించట్లేదు. అది ఒకదానితో ఒకటి సమర్థిస్తున్నాయి.
అదండి. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, లోక వేరు వాక్యం ఎత్తుకుని మోషే హృదయంలో చూద్దాం. మోషే హృదయంలో కూడా ఒక పునాది ఏర్పరిచాడు దేవుడు. మోషే హృదయంలో అతడు బాల్యం నుండి ఒక యూదుడని తెలిసేటండి. ఆ యూదుడికి ఒక దేవుడు ఉన్నాడని తెలిసేటండి. ఆ బోధ తన తల్లి ద్వారా గ్రహించగలిగాడట. మనమంతా విన్నాం, ఎందుకో అతను ప్రస్తావన చేశాడు. అతని విశ్వాసము క్రియలు నీతి మీద దేవుడు మాట్లాడబోతాడేమో అనుకుంటున్నా. ఇప్పుడు అతను విన్నాడు కదా, రాజు కావాల్సిన వాడు కదా, అతనికి రాజవిద్యులన్నీ ఏం చేశాడు? ఎగ్జాంపుల్ అన్నట్టు చెప్తాను. ఇప్పుడు ఫరో ఇంట్లో అతను ఏమయ్యాలి? ఫరో అతనికి తండ్రి. ఫరో ఎవరు? ఫరో ఏమి కాబోతాడు? మోషేకి తండ్రి కాబోతున్నాడు. మోషే కొడుకు కాబోతున్నాడు. అన్ని రాజ్య విద్యలు అభ్యసించి కుమారుని స్వీకరించే సమయం వచ్చేసరికి అర్థమవుతుందా? హల్లెలూయా. తన తండ్రి ఇంట్లో ప్రవేశించి తన తండ్రి పని చేయాలి అతను. కానీ అతడు ఫరో మోషేకి తండ్రి గాడు. మోషేకి ఆ ఇంట్లో ప్రవేశించలేడు. మోషే ఏర్పరచబడిన వాడు. మోషే దేవుని ఇంటి నుండి జన్మించిన వాడట. ఎవరి నుంచి? దేవుడే కావాలని మోషేని జన్మింపజేసాడు అన్నాడు ప్రవక్త. ఈ వర్తమానంలో అలాగే ఉంది. ఎలా ఉంది? అందువల్ల ఆ ఇంటిలోనికి ప్రవేశించాడా? ఆ సింహాసనాన్ని స్వీకరించాడా? రాజ్య పరిపాలన చేశాడా? హల్లెలూయా. అతని ఇంటి వాడు కాడు, కానీ అతని ఇంట్లోనే పెంచబడ్డాడు. ఏమండి? కానీ దత్తపుత్రుడు కూడా కాడు. అర్థమవుతుందా? 40 ఏటని పారిపోయాడు. ఆ కేసుని తప్పించలేడా? తప్పించగలడు ఫరో. కానీ అతడు ఏమయ్యాడు? ఒక విషయం, దేవుడు మోషేని పారిపోయేలా చేశాడు దేవుడు. అంతే. దేవుడు ఏం చేశాడు? ఎందుకంటే తన తండ్రి ఇంటి నుండి నేర్చుకున్న రాజవిద్యలన్నీ తీసేయాలి బయట. అతని హృదయము ఖాళీ చేయాలి. అందుకని ఇక మొన్న చెప్పాను, గొర్రెవేలే నవ్వుతున్నాడు. సరే, గొర్రెవేలే ఉన్నాడు అతను. ఎలా ఉన్నాడు? అంతే. మన చేపలు ఆటలే వాళ్ళు చేపలు ఏటాడతారు చూడు, ఎలా ఉంటారు వాళ్ళు? అంత చేపలాగా ఉంటాడు. అంతే. మధ్యాహ్నం చేపలు, ఉదయం చేపలు, రాత్రి చేపలు, మధ్యాహ్నం వల్ల, రాత్రి వల్ల, మధ్యాహ్నం పడవ, రాత్రి అంతా తెచ్చి భార్యకి భార్య అమ్మకొస్తుంది. హల్లెలూయా. మాట్లాడితే చేప, మాట్లాడకపోయినా చేపే. అతను గొర్రెవేలైపోయాడు. గొర్రెవేలనే అవుతున్నాడు. అతను గొర్రెవేలైపోయి ఏం చేస్తున్నాడు? తల్లి ప్రాథమిక ఉపాధ్యాయురాలు. తల్లి ప్రార్థించాలి, తల్లి నేర్పించాలి. బిడ్డలకి ఏం చేయాలి? బాల్యంలో అన్నీ చెప్పి నేర్పిస్తుంది. పెద్దది కాక ప్రార్థిస్తుంది. జాన్ వెస్లీకి అదే జరిగింది. ఇంకో విషయం, తల్లి ద్వారా తను ఎవరో తెలుసుకోగలిగాడు. తల్లి ద్వారా తెలుసుకోగలిగిన దేవుని ఏందో అతడు నమ్మకం ఇచ్చాడు. ఇప్పుడు అర్థమవుతుందా? అతనిలో నీతి ఉంది, అతనికి ఒక విశ్వాసం ఉంది. ఈ రెండు అయిన తర్వాత అతని క్రియలు ఫరో ఎదుట వ్యక్తమవుతున్నాయి. అది అడవిలో కాదు, తన మామగారి ఇంట్లో కాదు, అది అక్కడ తన క్రియలు అడవిలో వ్యక్తమైతే ఏ గుర్తింపు రాదు. ఇప్పుడు ఫరో ఎదుట ఏమవుతున్నాయి? వ్యక్తమవుతున్నాయి. హల్లెలూయా. దేవుడు ఆ పాత్రను అనుకుని ఫరో ఒక కర్ర తప్ప ఏమీ లేదండి. అదైనా దేవుడు ఇవ్వలేదు. అది అతను అక్కడెక్కడో నరుక్కున్న ఎండిపోయిన కర్ర. అతను తన గొర్రెలు కాసుకోవటానికి అదొక్కటే. గొల్లవాని చేతిలో మా దగ్గర గెడ ఉంటుంది, దగ్గరకు ఒక కత్తి ఉంటుంది. ఒక కొమ్మ నీళ్ళ లాగి ఆ కత్తితో కోసి మేకలకి వేస్తాడు. ఇతనికి ఒక కొంకి కర్ర ఉంది, అంతే. అర్థమవుతుందా? అంతే. అర్థమైందా? ఇప్పుడు మనం మేకల మందలు ఏమీ లేవు, అంతా పొలాలు అయిపోయాయి. ప్రతి గట్టునికి కొబ్బరి చెట్లు పెట్టేశారు. గొల్లవాడు మేకను మేపుకోవటానికి ఇంత స్థలం లేదు, పాస్కేయడానికి కూడా స్థలం లేదు. అక్కడ అయిపోయింది. గడ్డికో ఎక్కడికోతావు? గడ్డి, గేదెలు లేవు, ఆవులు లేవు. చివరికి బబుల్ గమ్ లాంటి ఒక పదార్థం వస్తుందట. అది భూమిలో సైంటిస్టులు తయారు చేసి మనకి తినిపిస్తారట. ముందు ముందు అది కొంచెం తింటే కడుపు నిండిపోద్దంట.
బబుల్ గమ్ ఏం మాంసం అండి అది? మరి ఏంటిది? అలాగే చంపేస్తాడు సాతాను. మీరు చూసుకోండి, మీరు ప్రార్థన చేయండి. వాక్యం కావాలి, ఆహారం కావాలని 2 భోజనముల కొరకు మీరు ప్రార్థించాలి. అనేక రాతలు చూస్తున్నప్పుడు ఎంత భయం వేస్తుందంటే ఈ ప్రపంచము. నేను అనుకుంటాను, నీవు ఏమీ చేయలేవు. ఈ ప్రపంచాన్ని నీకు లోబడిన వాడిని ఏమైనా చేయొచ్చు, కానీ నీకు లోబడిన వాడిని ఏమీ చేయలేవు. చేయగలడా? నువ్వు ఎదిరించి దాన్ని నాశనం చేస్తావు అంతే. నువ్వు పలికబడేది నాశనం అయిపోతాయి అక్కడ. అంతేనా? ఆ భక్తులు పలకలేదా? ఇప్పుడు తన క్రియలు పరో ఎదుటి వెల్లడవుతున్నాయి. ఎవరు ఎదుట? పరో ఎదుటి వెల్లడవుతా ఉన్నాయి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అతనికి నీతి ఉంది, తల్లి ద్వారా అవల నేర్చుకున్నాడు. అతనికి విశ్వాసం ఉంది, తల్లి ద్వారా. ఇప్పుడు 3వది ఏంటంటే అతడు పరో ఎదుట. ఇప్పుడు ఏమవుతున్నాయి? అలోని పెట్టి అతని క్రియలు పరో ఎదుట, క్రియల ద్వారా మొత్తం అని పేరు క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసము. ఈ కరెంట్ ఇప్పుడు తీస్తారండి. ఇప్పుడు చూద్దాం ప్రియులారా. మోషే హృదయంలో తల్లి ద్వారా ఒక పునాది వేయబడింది. 10 లక్షల మంది సైన్యమును ఒక వ్యక్తి ఎదుర్కోవాలటండి. 1 మ్యాన్ ఆర్మీ. ఏమన్నాడు? అంతేనా? 10 లక్షల మందిని ఒకటి ఎదుర్కోగలడా? సంసోను మీదకి 3,000 మంది వచ్చారట. 1000 మందిని చంపగా 2,000 మంది పారిపోయారు అన్నాడు. ఎంతమందిని చంపాడు సంసోను? ఈ దేంతో చెప్పాడు? అబ్బాయి పాస్ గారు అబ్బాయి చెప్పి దేంతో చెప్పాడయ్యా? దావడా అది ఎండిన గాడిద, దవడ ఎముక. అతను అంతా వెతుకుతున్నాడటండి. శత్రువులు 3,000 మంది వస్తే మనం మిగులుతామండి? చెప్పండి మీరు. 10 లక్షల మంది ఒకటి ఎదిరించగలరా? అక్కడ ఏం చేస్తున్నాడు సంసోను? ఒకటి ఏదైనా దొరికితే బాగున్నావు. అక్కడెక్కడో సగం దిగిపోయి సగం పైకి ఉన్నది, దాన్ని ఎలా తీసి దులిపి రమ్మన్నాడు. నిజమండి. 1000 మందిని ఈ దినమును కూడా అదే రీతిగా వాళ్ళు ఫిలిష్తీయుల్ని హల్లెలూయా 1000 మంది చనిపోవటం చూసి 2,000 మంది పారిపోయారట. అదే వర్తమానంలో 1000 మందిని చంపడం చూసి చాలా. మోసే 10 లక్షల మంది సైన్యమున్న ఫరో సైన్యాన్ని ఎదిరించాలి. ఫరోని కేవలం ఒకే కర్ర. మీకు ఒక విషయం చెప్తాను. ఫరోకైనా క్షమించండి, సంసోన్కైనా, మోషేకైనా, దావీదుకైనా దేవుడు తోడై ఉన్నాడు. వారు శత్రువులు చూసినప్పుడు వారికి ఏమీ కనిపించదు. వారి శత్రువులు చూసినప్పుడు తమ వైపు తాము చూసుకోరు. తమలో ఉన్న దేవుని వైపు చూస్తారు. దేవుడు వారికి చేసిన వాగ్దానం వైపు చూస్తారు. అప్పుడు వెంటనే యుద్ధానికి సిద్ధమైపోతారు. అది భక్తి అనేది. వారు ఎవరైనా ఆలోచన చేశారా? మోసే ఆలోచన చేశాడా? దశాధిపతులు, పంచాధిపతులు, సహస్రాధిపతులతో ఆలోచన చేశాడా? 10 లక్షల మంది మీదకి ఎలా వెళ్ళాలి? నో, దేవుని వెళ్ళు అన్నాడు అంతే. దేవుని ఆజ్ఞ, నేనున్నాను వెళ్ళు. నేను మోషేకి తోడైనట్టు నీకు తోడైన నువ్వు యెహోషువతో చెప్తాడు. మోషేకి తోడైన దేవుడు. అర్థమవుతుందా? ఇతనంటే సంసోనికి తెలుసు దేవుడు నాతో ఉన్నాడని. ఇప్పుడు అర్థమైందా? దేవుడు ఎవరితో ఉన్నాడు? సంసోనుతో ఉన్నాడు. సంసోను చంపితే దేవుని చంపినట్టే. కానీ సంసోను చంపలేరు, సంసోనులోని దేవుని కూడా వారు చంపలేకపోయారు. ఇప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా.
1000 మందిని ఒకటి చంపడం అంటే అది దేవుని వల్లే సాధ్యమవుతుంది. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే 7 ట్రక్కుల్లో స్ట్రెచ్చర్లు, వికలాంగుల యొక్క స్ట్రెచ్చర్లు. ఎలా నడుపుతారు వికలాంగులు తెలుసు కదా. మా దగ్గర ఒకడు ఎలా నడుపుతాడు ఇలాగా, అది కర్రలు ఉంటాయి. అవునా? 7 ట్రక్కుల్లో వెళ్ళేంటి? ఈ కాలపు సంఘశాఖ ప్రపంచం నమ్ముతుందా? ఏమైనా హల్లెలూయా. కానీ మనం నమ్ముతాం, మన ప్రవక్త చేసాడేమైనా నమ్ముతాం. అది ప్రవక్త వెళ్ళిపోతూ మీరు కూడా చేస్తారన్నాడు. యేసు వెళ్ళిపోతూ మీరు కూడా చేస్తారని చెప్పాడు ఆయన. అబ్బా ఏమి వర్తమానములండి. వాళ్ళు అలా చేసి ఇవాళ ఆయన భార్య కూడా చేయగలదు, ఆమె ఆజ్ఞాపించగలదు. అర్థమవుతుందా? హల్లెలూయా. మోషే హృదయంలో ఏమేర్పడింది? పునాది. ఒక ఇల్లు కట్టాలంటే ఏమాల ఒక బలమైన పునాది ఏర్పడింది. 10 లక్షల మంది సైన్యమును ఒక్కడే ఎదిరించడానికి వెళ్తున్నాడు. ఆ ఒక్కడి దగ్గర ఉన్న ఆయుధం ఏంటంటే ఒక్క కర్ర మాత్రమే. అదేనా ఎండిన కర్ర? అదేనా? మోసే నీ చేతిలో ఉన్నది ఏంటి అని అడిగాడు. కర్ర ప్రభు అన్నాడు. ఆ మాట చదువుకోండి, ఎంత బాగుంటుంది అక్కడ. మోసే నీ చేతిలో ఉన్నది ఏంటి? కర్ర ప్రభువా. కర్ర ఒకసారి కింద ఏమన్నాడు అంటే ఏమన్నాడు? కింద అయితే ఏమైంది? వసంత చెప్తుంది. వసంతరత్నం ఏమైంది? పాము అయిందా? మలయాళంలో పాముని పాంబు అంటారు. మేమున్న ఇన్స్టిట్యూట్లు అన్ని పాములే. పాముల సంగతి నాకు తెలిసి కానీ జాగ్రత్తగా ఉండేవాడిని. ఏమైంది? అది కర్ర ఏమైంది? మళ్ళా పాము ఏమైంది? అది అంటే వింటున్నారనమాట. అర్థమవుతుందా? హల్లెలూయా. కనికినే ప్రియులారా, మోషే ఫరో సైన్యం ఎదిరించుటకు మోషే బయలుదేరి వెళ్ళాను. మోషే క్రియలు ఫరో ఎదుట రుజువాయనన్నాడు. సూచక్రియ మీద సూచక్రియ చేస్తుంటే ఆ క్రియలు ఫరో ఎదుట రుజువాలేదా? ఫరో అక్కడే కదండి, అతని అధికారులు, అతని సైనికులు, అతడి పరివారము అంతా ఆ క్రియలను ఏం చేస్తున్నాయి? చూస్తున్నాయి. బెంబేలు ఫరోకు మొత్తం ఐగుప్తు అంతా ఏమైంది? బెంబేలు పడుతుంది. అవి కలవరపడుతుంది, భయపడుతున్నారు. మోషేని ఎవరో ఈ దేశానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరో ఒక మోషే అనే వ్యక్తి దేశానికి వచ్చాడు. ఫరోని చాలా భయపెడుతున్నాడు అని అంటున్నారట. అమెరికా అధ్యక్షుని ఎవడో భయపెట్టలేడు. ఏమైనా భయపెడతాడా? ఎవడన్నా ఒక చిన్న దేశాధ్యక్షుడు చూడు, అతని పేరేంటి, ట్రంపా, నీవేమైపోతావు చూసుకున్నాడానికి ఈ రేపు 2 రోజుల క్రితం తీసేస్తారు. చిన్న దేశం శ్రీలంక చేశాడు అన్నాడు అనుకో, ఏమైపోతాడే? అంతటి శక్తిమంతుడండి ఫరో. ఫరోని ఎవరు భయపెట్టలేరు. అర్థమైందా? ట్రంప్ని ఎవరో. హల్లెలూయా. కానీ ఒక వ్యక్తి వెళ్ళి భయపెడుతున్నాడు. ఒక వ్యక్తి వెళ్ళి ఫరోను గడగడలాడిస్తున్నాడు. ఫరోకి నిద్ర పట్టట్లేదు. ఎంత ద్రాక్షరసం తాగినా మోసే గుర్తొస్తున్నాడు. కళ్ళు మూతే మోసే, తెరిస్తే మోసే. ఆ కర్రగల్లోడు ఎక్కడున్నాడు చూడండి అంటున్నాడు. ఆ కర్రడు గురించి ఎక్కడ ఉన్నాడు? అలా అక్కడ ఉన్నారు సార్, ఆ చివరిన మన పట్టణానికి చివరిన ఉన్నారు సార్. ఆడు ఇంకా వెళ్ళడా? ఎన్నో విషయాలు వస్తున్నాయి. ప్రవక్త అక్కడ చెప్పారు. కళ్ళు మూస్తే మోసే, కళ్ళు తెరిస్తే మోసే. 20 లక్షల ప్రజలను తీసుకుపోతాడు అతను. 20 లక్షల మంది ప్రజల్ని గొప్ప కాల్బలం, 10 లక్షల మంది ఒక కాల్బలం, 2 కాల్బలాలకి తీసుకుని వెళ్ళిపోతాడు. కేవలం కర్ర. అంతే. నేను 10 కమాండ్మెంట్స్లో చూసాను ఆ కర్రని. అది సర్పం అవడం భయమేసింది. ఆ పాము అలాగే వేయగానే ప్రవక్త మెచ్చుకున్న సినిమాది ఒకటేనండి. రాజకీయ నాయకుల్లో అబ్రహాం లింకన్ ఒక్కనే మెచ్చుకున్నాడు. సినిమాల్లో 10 కమాండ్మెంట్స్నే అక్కడక్కడ ఒక్కొక్కటి ఉంటుందండి ఆయన మెచ్చుకున్నది. అవునా? ఆయన సినిమాలు మెచ్చుకున్నాడా? మార్లిన్ మన్రోని మెచ్చుకున్నాడా? ఎలిజబెత్ టేలర్ని మెచ్చుకున్నాడా? హల్లెలూయా. అద్భుత ఖండకావ్యం. 4 గంటలు చూడలేవు నువ్వు. 10 కమాండ్మెంట్స్ ఎన్ని గంటలండి? అది వాళ్ళకి చెల్లుతుంది, వాళ్ళు తీయగలరు. ప్రపంచంలో ఇప్పుడు నిలిచిపోయింది అది అలాగా. మన కరుణామయుడు నిలిచిపోయినట్టు. మన కరుణామయుడు హల్లెలూయా
సరే, ఈ భాగానికి ముందుకెళ్దాం. ఇది ఎప్పటికి అవుతుందో కూడా నాకు తెలియదు. ఫరో అతని విశ్వాసమును, అతని నీతిని, అతని క్రియలను చూడగలిగాను. చూశాడండి. నా జనులను నీ విడిచిపెట్టినాడా దేవుడు నిన్ను శిక్షించును అన్నాడు. అంతే, ఒకటే మాట. నా జనులను నీవు విడిచిపెట్టినాడలా దేవుడు నిన్ను శిక్షించును. ఏ ఇంట్లో అయితే పెరిగాడో అదే ఇంట్లోకి వెళ్ళి అతడు ఏం చేస్తున్నాడు? సవాల్ చేస్తున్నాడు. నా ప్రజలను విడిచిపెట్టి దేవుడిని శిక్షిస్తాడు. మామూలుడు కదా దేవుడు. ఇప్పటికే దేవుని క్రియలు. టైం ఎంతండి? పని విడిచిపెడదాం. రాత్రికి ఏమన్నా దీని బ్యాలెన్స్ చూస్తాను. అబ్బా, చూసారండి, రాత్రికి దీన్ని తీసుకుంటాను. చాలా టైం అయిపోయింది పాపం. ఇంకా దావీదు వస్తాడు, అబ్రహాం వస్తాడు, ఇంకా ఇందులోకి చాలామంది చచ్చుకొస్తారు. ఇప్పుడు కొంచెం సంసోన్ ఇంకా కాలేదు. 1:20 అయిపోయింది. సరే అండి, మన స్టాండర్డ్స్ అవే నేను నమ్మి నేను ఏం చేస్తాను, కొంచెం ముందుకెళ్ళి, ఒక్క నిమిషం ముందుకెళ్ళి నేను దీన్ని క్లోజ్ చేస్తానండి. అతను దేవుడు మనము యాత్ర యొక్క చివరిలో ఉన్నాం. నేను ముగిస్తాను, దాని ముందు ఈ మాట చెప్తున్నా. మనం ఎక్కడున్నాం? యాత్ర యొక్క ఖచ్చితంగా చివరి ప్రయాణము, చివరి యాత్ర యొక్క చివరిలో మనము ఉన్నాం. హల్లెలూయా. ఖచ్చితంగానండి, మన ప్రయాణం ముగిసిపోతుంది. దేవుడి వాక్యం దీవించున్నాడు. మనం లేచి నిలబడతాం.